Hello aspirants, welcome back. So this video is the last part from averages. So దీనికన్నా previous parts I will be putting the playlist link in the description. So if you are a beginner you can check them out. So ఈ వీడియో ఏంటంటే లైక్ కంక్లూజన్ ఇప్పటి వరకు అన్ని మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా వాటి కంక్లూజన్ అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యావరేజెస్ లో కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి లేదంటే పీసీఎస్ అలాంటి ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ బి డిస్కసింగ్ హియర్ ఓకేనా ఫైన్ సో this is the homework problem from last video part 5 లో ఉన్న homework problem. See, 4 years ago the average age of family of 4 members was 80. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా వీడియోలో దట్ ఎప్పుడైనా సరే మొత్తం అందరి ఉన్న పారామీటర్స్ అన్నిటికీ సేమ్ వాల్యూ ఒకటి యాడ్ సబ్ట్రాక్ట్ మల్టిప్లై డివిజన్ ఏదైనా అయితే యావరేజ్ తో కూడా మనం అదే ఆపరేషన్ చేస్తాం చెప్పా కదా. సో 4 years ago వాళ్ళ యావరేజ్ 18 అంటే ప్రెసెంట్ రైట్ నౌ వాళ్ళ యావరేజ్ ఎంత, ప్రెసెంట్ యావరేజ్ ఎంత, 18 + 4 22. Clear? ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ a baby was born. Today, if the average age of the family is still 18 years, the age of the baby is. సింపుల్ గా మనం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ప్రెసెంట్ ఆ 4 మెంబర్స్ ది ఓకే 4 మెంబర్స్ డేటా ఇది యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ప్రెసెంట్ వాళ్ళ యావరేజ్ అంతా 22 ఈజ్ ఈక్వల్ టు సమ్ మనకు తెలీదు సమ్ ఆఫ్ 4 మెంబర్స్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది 4 మెంబర్స్. సో సమ్ ఆఫ్ 4 మెంబర్స్ ఎంత 22 4s are 88. క్లియర్? ఇప్పుడు ఈ సమ్ వచ్చింది. ఇప్పుడు బేబీ కూడా యాడ్ అయింది కదా. సో 88 ప్లస్ ది ఏజ్ ఆఫ్ ద బేబీ బై ఇప్పుడు ఎంతమంది ముందు 4 మెంబర్స్ ప్లస్ బేబీ 5 మెంబర్స్. ఇప్పుడు యావరేజ్ ఎంత సేమ్ అదే ఉందంట. అదే అంటే మీరు ఏం కన్సిడర్ చేస్తారు, 22 కన్సిడర్ చేయకూడదు 18 కన్సిడర్ చేయాలి. 4 years బ్యాక్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే యావరేజ్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఇచ్చారు 18 అని. బట్ యా సో ఇలా కాకుండా ద సేమ్ అని కూడా ఇవ్వచ్చు. ద యావరేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టిల్ ద సేమ్ అని ఇవ్వచ్చు. అప్పుడు ద సేమ్ మీన్స్ 18 years అని 4 years బ్యాక్ ఏదైతే మ్యాటర్ ఇచ్చారో ఏదైతే వాల్యూ ఇచ్చారో అదే అని చెప్పి. సో 88 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 18 అంతే. సో 88 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 18 5 90. సో బి వాల్యూ ఎంత 90 minus 88 which is 2. సో బేబీ ఏజ్ ఎంత 2 years. ఓకే క్లియర్ ఫైన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ బ్యాంక్ పిఓ 2009 లో అడిగిన క్వశ్చన్. సి ది యావరేజ్ ఆఫ్ 5 numbers is 58, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 numbers is 48.5, యావరేజ్ ఆఫ్ లాస్ట్ 2 numbers 53.5, థర్డ్ నెంబర్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి ఇవి 2 మోడల్స్ లో ఉంటాయి మీకు చెప్తాను చూడండి. 5 మెంబర్స్ ఇలా ఉన్నారనుకో, ఈ 5 మెంబర్స్ లో మనకి టోటల్ డేటా ఇస్తారు ఓకేనా. మనం ఆల్రెడీ ఈ మోడల్ ఎలా డిస్కస్ చేసామంటే టోటల్ డేటాలో ఈ హాఫ్ ఇలా ఇస్తారు, లైక్ ఈ ముగ్గురిది డేటా ఇస్తారు, వీళ్ళిద్దరిది సపరేట్ గా డేటా ఇస్తారు, టోటల్ డేటా ఇస్తారు. దాన్ని బట్టి మనం యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో ఏది మనకు కావాలో అలా మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. ఓకే అలా అయినా అవ్వచ్చు. లేదా సి ఇప్పుడు వీళ్ళిద్దరు వాల్యూస్ ఇస్తారు, వీళ్ళిద్దరు వాల్యూస్ ఇస్తారు, మధ్యలో వాళ్ళ వాల్యూ అసలు వాళ్ళ గురించి ఏమి ఇవ్వరు అండ్ టోటల్ ఇస్తారు. సో మనం ఏం చేయాలి, టోటల్ నుండి ఈ రెండింటిని యాడ్ చేసి సపరేట్ ఏదో ఒకటి దాన్ని బట్టి మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఈ మోడల్ అయినా ఉంటది. లేదా ఇంకొక మోడల్ ఎలా ఇస్తారంటే సి ఇలా ఉన్నది కదా, ఈ 1 2 3 ఈ మూడిటి గురించి డేటా ఇస్తారు, నెక్స్ట్ లాస్ట్ మూడిటి గురించి డేటా ఇస్తారు అండ్ టోటల్ మొత్తం అందరిది కలిపి డేటా ఇస్తారు. ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏంటో మనల్ని కనుక్కోమని చెప్తారు. ఓకే ఇలా 3 మోడల్స్ ఉంటాయన్నమాట. ఓకే సో ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, లైక్ డివైడింగ్ ఇంటూ 2 పార్ట్స్ అండ్ ఈ పార్ట్ టోటల్ పార్ట్ గురించి. ఇప్పుడు మనం ఎలా చేస్తాం అంటే ఎప్పుడైనా నేను చెప్పినా యావరేజెస్ యాడ్ చేయకూడదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఆపరేషన్ చేయాలి. సో ఇప్పుడు టోటల్ వాల్యూస్ ఏదైతే యావరేజ్ ఇస్తారో దాంతో మీరు దాని సమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే ఇప్పుడు ఈ రెండిటికి యావరేజ్ ఇచ్చారు కదా, దానికి కూడా మీకు ఒక సమ్ వస్తది. ఓకే నెక్స్ట్ ఈ రెండిటికి కూడా యావరేజ్ ఇచ్చారు, దాంతో కూడా మీరు ఒక సమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో sum of the values of these two values plus sum of the values of these two and adding these with these మొత్తం ఇదంతా సమ్ చేస్తే ఏదైతే వస్తుందో అది వాల్యూ అంతే. దాన్ని బట్టి మీరు ఈ ఎక్స్ అనేది ఏదైతే వాల్యూ ఉందో అది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, సింపుల్ అంతే. ఇలా ఇప్పుడు అదే ఇంక్లూడింగ్ మిడిల్ దాన్ని 2 టైమ్స్ ఇచ్చారనుకో అప్పుడు ఏం చేస్తారు అంటే ఇదొక ఎంటైర్ టీమ్ ఇదొక ఎంటైర్ టీమ్ అలా ఇచ్చారనుకో ఇప్పుడు సేమ్ అంతే మీరు సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ మూడిటికి ఏదైతే సమ్ వస్తుందో అది సమ్ 1 అనుకుందాం, ఈ మూడిటికి ఏదైతే సమ్ వస్తుందో అప్పుడు సమ్ 2 అనుకుందాం. ఇప్పుడు సమ్ 1 ప్లస్ సమ్ 2 చేసినప్పుడు ఈ మిడిల్ వాల్యూని 2 టైమ్స్ మనం కౌంట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు సమ్ 1 ప్లస్ సమ్ 2 చేసి మైనస్ ద మిడిల్ వాల్యూ చేసాం అనుకో, అప్పుడు ఈ మిడిల్ వాల్యూ ఏదైతే 2 టైమ్స్ కౌంట్ చేసామో అది ఒకసారి కౌంట్ చేసినట్టే కదా, బికాస్ దీనివల్ల 2 టైమ్స్ చేసాము మైనస్ ఒకసారి మైనస్ చేసేసాం అంటే ఒకసారి కౌంట్ చేసినట్టే కదా లెక్క వస్తుంది. అప్పుడు సమ్ 1 ప్లస్ సమ్ 2 ఏంటి టోటల్ సమ్మే కదా అంతే. సో సమ్ 1 ప్లస్ సమ్ 2 మైనస్ ద మిడిల్ వాల్యూ is equal to total sum.
ఓకే. సో దిస్ ఈస్ హౌ వి ఫైండ్ ఔట్ ఈ 3 మోడల్స్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ మోడల్ ఆల్రెడీ ప్రీవియస్ లోనే డిస్కస్ చేసేసుకున్నాం. సో ఐ హావ్ నాట్ మెన్షన్డ్ ద సేమ్ మెథడ్ హియర్. బట్ ఇది చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో మొత్తంలో మీకు స్కోర్ ఎంత వచ్చింది? యాస్ దిస్ ఇస్ ఎ రివిజన్, మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో అన్ని క్వెషన్స్ మీరు ఓన్ గా ట్రై చేయండి ఫస్ట్. లాస్ట్ లో మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే. ఫైన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 5 నంబర్స్ ది 58 అంట. సో టోటల్ ఇక్కడ రాద్దాం పోనీ కేసు. టోటల్ కేసు ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఫస్ట్‌ది, నెక్స్ట్ ఇక్కడ సెకండ్‌ది రాద్దాం. ఓకే. ఇలా రాసి చూద్దాం. ఓకే. సో టోటల్‌ది యావరేజ్ ఎంత ఇచ్చారు? 58. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకటి చెప్తాను చూడండి. మీరు ఈ ఒక్క ఫార్ములానే గుర్తుపెట్టుకోండి. మరి నేను అదే చెప్తున్నా. ఏంటంటే లైక్ మనం ఏం చేస్తాం? ఏ ఈక్వల్ టు ఎస్ బై ఎన్ ప్రతిసారి ఎస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎన్ ఇలా 2 రాసుకోవడం ఎందుకు? డైరెక్ట్‌గా 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు ఎస్ బై ఏ ఇలా 3 గుర్తుపెట్టుకుందాం అనుకుంటాం. కానీ ఎగ్జామ్ పీక్ మూవ్‌మెంట్‌లో ఎస్ ఈక్వల్ టు ఎన్ బై ఏయా? ఏ బై ఎన్నా? ఏ ఇంటూ ఎన్నా? చాలా కన్‌ఫ్యూజన్ వస్తది. సో అన్ని గుర్తుపెట్టుకోకండి. ఏ ఈక్వల్ టు ఎస్ బై ఎన్నే గుర్తుపెట్టుకోండి. దాంతో మీకు ఏ వాల్యూ కావాలో అది డిరైవ్ చేసుకోండి అంతే. మీకు ఇప్పుడు ఎస్ కావాలంటే ఏ ఇంటూ ఎన్ అని డిరైవ్ చేసుకోండి. ఎంతసేపు లైక్ 1 సింగిల్ సెకండ్‌తో సంబంధించింది. కానీ ఐ హావ్ సీన్ ఆల్రెడీ లైక్ ఇలా కన్‌ఫ్యూజ్ అయిపోతే ఎగ్జామ్‌లో కూడా మిస్టేక్స్ చేసిన సిట్యుయేషన్స్ ఉంటాయి. అందుకే వాంటెడ్ టు లెట్ యూ నో థీస్ మెనీ టైమ్స్. ఓకే. ఓకే. సో సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చారు? 58 ఇంటూ 5. ఓకే. సో 58 ఇంటూ 5 ఎంత? 290. సో ఈ టోటల్ సమ్ వచ్చి 290. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్‌లో ఫస్ట్ 2వి 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ 2ది యావరేజ్ ఎంత ఇచ్చారు? 48.5. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మనకు తెలుసు కదా! సో 48.5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు S1. సో ఇది పక్కన పెట్టండి. అండ్ దెన్ సెకండ్ కేస్ కూడా అంతే. సో సమ్ S2 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చారు? 53.5 ఇంటూ 2. నేను మల్టిప్లై చేయట్లేదు ఎందుకో చెప్తాను లాస్ట్‌లో. ఓకే. మీ దగ్గర S1 ఉంది, S2 ఉంది. అంతే మీరు టోటల్ ఫైండ్ ఔట్ చేసుకుంటారు. మనకేం తెలుసు? S total ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ మిడిల్ వాల్యూ ప్లస్ S2 అంతే కదా! సో S టోటల్ ఎంత? 290 ఈజ్ ఈక్వల్ టు S1 ఎంత? 48.5 ఇంటూ 2 ప్లస్ మిడిల్ వాల్యూ ప్లస్ 53.5 ఇంటూ 2 అంతే. సో మిడిల్ వాల్యూ ఈక్వల్ టు 290 మైనస్ ఆఫ్ 48.5 ఇంటూ 2 53.5 ఇంటూ 2 కదా! సో 2 కామన్ గా ఉంది ఇక్కడ. సో 2 తీసేయండి కామన్ గా. 48 ప్లస్ 53 ఎంత? సో 8 9 10 11 ప్లస్ 0.5 0.5 1 అయింది కదా! సో 8 ప్లస్ 4 ఎంత? 12 1 నెక్స్ట్ 5 ప్లస్ 4 9 ప్లస్ 1 10. సో ఇంటూ 102 అంతే. సో డైరెక్ట్ మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. 102 ఇంటూ 2 ఎంత? 204. ఓకే. సో m వాల్యూ ఏమవుతది? 290 మైనస్ 204 విచ్ ఇస్ 86. సో 86 విల్ బి ది ఆన్సర్. సో థర్డ్ వాల్యూ ఎంత అవుతది? 86 ఆన్సర్ అవుతది. క్లియర్? మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాలేదంటే లెట్ మీ నో. ఓకే. ఐల్ బి ఎక్స్‌ప్లెయినింగ్. నౌ ఇది సిపిఎఫ్ ఎగ్జామ్ 2007లో అడిగిన క్వెషన్. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ 13 పేపర్స్ ఇస్ 40. ఫస్ట్ 7 డేటా ఇచ్చారు. లాస్ట్ 7 డేటా ఇచ్చారు. ఇప్పుడు మిడిల్ వాల్యూ అడుగుతున్నా. సేమ్ నేను చెప్పాను. ఇప్పుడు 13 అంటే లాంగ్ అయిపోద్ది కదా! 5తో చెప్తాను చూడండి. 5 వాల్యూస్ ఉన్నాయనుకో. మనకిప్పుడు ఎలా ఇచ్చినట్టు టోటల్ డేటా అది ఇచ్చారు. ఓకే. 40 అన్నట్టు. 5 కాదు ఇక్కడ 13 ఇచ్చారు. బట్ యాహ్! సో అందులో మళ్ళీ ఫస్ట్ 3ది డేటా అన్నట్టు ఇచ్చారు. లాస్ట్ 3ది డేటా అన్నట్టు ఇచ్చారు. మనం ఏం చేయాలి? దీని సమ్ ప్లస్ దీని సమ్ మైనస్ ద మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ద హోల్ సమ్. ఇప్పుడు ఆ మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో అదే మనల్ని ఫైండ్ ఔట్ చేయమన్నారు. 7th టర్మ్ అంతే సింపుల్. సో టోటల్ ఓకే. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎన్. ఇప్పుడు ఎస్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. యావరేజ్ ఎంత? 40. నెంబర్ ఆఫ్ ఎన్ 13. సో ఎస్ ఈక్వల్ టు 40 ఇంటూ 13. 13 4 జా 52. సో 520. ఓకే. నెక్స్ట్ ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్‌ది కదా! సో యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 ఈస్ 42. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎన్ కదా! విచ్ ఈస్ 42 ఇంటూ 7. 7 2 జా 14 1 7 4 28 ప్లస్ 1 29 294. ఇది S1. నెక్స్ట్ S2 ఏంటి? 35 ఇంటూ 7. ఓకే. సో 7 5 జా 35 3 7 3 జా 21 22 23 24. ఓకే. సో 245 అనేది మనకు వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇది S2. ఓకే. అంతే సింపుల్. సో టోటల్ S ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 మైనస్ మిడిల్ టర్మ్ ఎందుకంటే 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. సో 520 ఈజ్ ఈక్వల్ టు 245 ప్లస్ 294 minus m. ఈ m goes that side, 520 comes this side. ఇప్పుడు 5 plus 4 is 9, 9 plus 4 is 13, 1, 2 to 4 plus 1, 5. So 539 minus 520. Okay, so m value ఎంత అవుతుంది? 19. So 19 will be the answer. Clear? Fine.
So in a class, there are 50 students. The average of weight is 45. When a student leaves, the average is reduced by 100. Find the weight of the student who left the class. Ippudu same ante. See, class లో 50 members ఉన్నారంట, average 45. So average equal to sum of observations by number of observations. So S equal to A into N. Okay. So average ఎంత ఇచ్చారు 45. So S equal to 45 into 50. Okay, which is 2250. Clear? ఇప్పుడు 2250 టోటల్ అందరి స్టూడెంట్స్ వెయిట్ మైనస్ ఎవరైతే స్టూడెంట్ వెళ్ళిపోయారో అతని వెయిట్ మనం రాయాలి కదా. సో ఎస్ డివైడెడ్ బై టోటల్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 49 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అలా చేసినప్పుడు యావరేజ్ ఎంత అయిందంట, 45 లోంచి 100 గ్రామ్స్ తగ్గిందంట. సో దాని అర్థం 44.9. అంతే, మనకి ఆన్సర్ వచ్చింది, ఈక్వేషన్ వచ్చింది. మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2250 మైనస్ ఎస్ ఈక్వల్ టు 44.9 ఇంటూ 49 విచ్ ఇస్ 2200.1. ఇది మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎస్ ఏంటి, 2250 మైనస్ 2200.1. సి 22 వరకు కామన్ గా ఉంది. ఓకే, 50 మైనస్ 0.1 ఎంత, 49.9 అంతే కదా. సో ఎస్ వాల్యూ అవుతుంది 49.9. అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దాట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 13 chairs and 5 tables were bought for 8250 rupees. సో టోటల్ ఎన్ని, 13 ప్లస్ 5 18 ఐటమ్స్ కొనడానికి మనకి 8250 అయింది. అందులో యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్ 1227 అంట. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద చైర్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు మనకి టోటల్ ఎస్ వాల్యూ తెలుసు. టోటల్ 18 ఐటమ్స్ కొనడానికి ఎంత డబ్బులు అయింది, ఇది యావరేజ్ కాదు, ఎంత మనీ స్పెండ్ అయింది అని. అందులో మనకి ఏమున్నాయి, టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. టోటల్ మనకి మనీ ఇచ్చేసారు ఎస్. టేబుల్స్ ది యావరేజ్ ఇచ్చారు, దాంతో మనం S1 ఫైండ్ అవుట్ చేయగలం. చైర్స్ ది మనల్ని యావరేజ్ అడిగారు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ కావాలి, S2 కావాలి. అంతే, టోటల్ సమ్ లోంచి ఈ S1 మైనస్ చేస్తే S2 వచ్చేస్తుంది కదా. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ S2 వచ్చిందంటే S2 అంటే సమ్ డివైడెడ్ బై చైర్స్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. సో S2 బై 13 చేస్తే యావరేజ్ ఆఫ్ చైర్స్ వచ్చేస్తుంది. అంతే, ఇట్స్ యాజ్ సింపుల్. సో average cost of tables 1227 అంట. సో average equal to sum by number. సో average ఎంత ఇచ్చారు, 1227 equal to sum of observations by tables ఎన్ని 5. సో s equal to 1227 into 5. 7 5 35 3. 5 2s are 10 plus 3 13 1. 5 2s 10 plus 1 11 1 1. 5 plus 5 1s are 5 plus 1 6. సో 6135 రూపీస్ అతనేమో టేబుల్స్ మీద స్పెండ్ చేశారంట. ఓకే, టోటల్ ఏమో 8250 స్పెండ్ చేశారు. సో ఓన్లీ చైర్స్ మీద ఎంత స్పెండ్ చేసినట్టు, 8250 minus 6135. Ante, so 10 minus 5 is 5, and then 4 minus 3 is 1, 2 minus 1 is 3. So 315 rupees అతనేమో సారీ 8 minus 6 is 2. వెయిట్ మనం ఒక దగ్గర మిస్టేక్ రాసాం. 8280 రూపీస్ కదా, 8250 రాసాం. ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో 8280, 8 minus sorry 7 minus 3 will be 4. So 2345 will be the money spent on the chairs. సో యావరేజ్ ఎంత అవుతుంది, చైర్స్ ఎన్ని ఉన్నాయి 13, దాంతో డివైడ్ చేయాలి. ఓకే, అంతే. సో 13 ones 13 165. సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద చైర్ ఎంత, 165 rupees. Clear? Let's go to the next one. Yeah, so one of the three numbers, second is twice the first and also thrice the third. So మనకి first, second, third అని అనుకుందాం. So second is అంటే is equal to twice the అంటే 2 times of first, f. అంతే. సిమిలర్లీ and is, సో ఎండ్ అని ఇచ్చారు కాబట్టి సెకండ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ హూ అని ఇచ్చారు అనుకో, అప్పుడు ఫస్ట్ గురించి మాట్లాడుతున్నట్టు. అంటే ఫస్ట్ ఈజ్ ఆల్సో థ్రైస్ ద థర్డ్ అని అర్థం. ఓకే, కానీ ఇక్కడ ఎండ్ అని ఇచ్చారు కాబట్టి సెకండ్ గురించి మాట్లాడుతున్నట్టు. సో సెకండ్ ఈక్వల్ టు థ్రైస్ ఆఫ్ థర్డ్. అంతే, మనల్ని యావరేజ్ ఇచ్చారు, లార్జెస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ మనకి ఏం తెలుసు, ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 44. సో ఎఫ్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 44 ఇంటూ 3. 4 3s 44 into 3, 4 3s are 12, 1, 4 3s are 12 plus 1 30. సో 132. ఇప్పుడు మనకి అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ తెచ్చుకుందాం. ఎందుకంటే ఎస్ అనేది ఎఫ్ కన్నా 2 టైమ్స్, అంటే ఎఫ్ కన్నా ఎస్ ఎక్కువే కదా. అండ్ ఎస్ అనేది టీ కన్నా 3 టైమ్స్, అంటే ఇక్కడ కూడా ఎస్ ఎక్కువే కదా. ఎఫ్ కన్నా టీ కన్నా ఎస్ఏ పెద్దది. సో లార్జెస్ట్ వాల్యూ అంటే మనల్ని ఏం అడుగుతున్నారు, ఎస్ నే వాల్యూ అడుగుతున్నారు. సో అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ మనం రాసుకుందాం. సో ఎఫ్ అంటే ఏంటి, ఎస్ బై 2 కదా. సో ఎస్ బై 2 ప్లస్ ఎస్ ప్లస్ టీ అంటే ఏంటి, ఎస్ బై 3. ఎస్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 132. అంతే. సో 3s ప్లస్ 6s ప్లస్ 2s ఈక్వల్ టు 3 ఇంటూ 2 6, అటువైపు వెళ్ళిపోద్ది, 132 ఇంటూ 6. అంతే. సో 6 7 8 9 10 11. ఓకే, సో 11s ఈక్వల్ టు 132 ఇంటూ 6. 11 1s are 11, 11 2s are 22, 12 6s are 72. So s value ఎంత, 72. So 72 will be the largest number. Clear? Let's go to the next one.
Yeah. So 10 years ago, the average age of family of 4 members was 24. నేను మీకు చెప్పా కదా ఆల్రెడీ 10 ఇయర్స్ వాళ్ళ యావరేజ్ ఏజ్ 24 అంటే రైట్ నౌ ప్రెజెంట్‌కి ఆ 4 మెంబర్స్ యావరేజ్ ఎంత అవుతది? యావరేజ్ ఆఫ్ 4 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 34. యావరేజ్ కూడా 10 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు సిన్స్ దెన్ 2 చిల్డ్రన్ హావింగ్ బీన్ బోర్న్ స్టిల్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈస్ ద సేమ్ టుడే. అంటే ఒకప్పుడు 24 ఇయర్స్ కదా! ఇప్పుడు కూడా యావరేజ్ సేమే ఉంది. ఓకే. 2 చిల్డ్రన్ పుట్టడం వల్ల. ఇప్పుడు ఆ 2 చిల్డ్రన్‌కి ఏజ్ గ్యాప్ 2 ఇయర్స్ అంట. సో, ఆ 2 చిల్డ్రన్‌లో ఒకళ్ళు ఎల్డర్ ఉంటారు. ఒకళ్ళు యంగర్ ఉంటారు కదా! ఎల్డర్ మైనస్ యంగర్ వాళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత? 2 ఇయర్స్ అంట. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద యంగర్ చైల్డ్. ఇప్పుడు మనల్ని యంగర్ చైల్డ్ గురించి అడిగారు కదా! సో, ఈ దీన్ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వై తెచ్చుకుందాం. సో, ఈ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతది? వై ప్లస్ 2 అంతే కదా! యంగర్ చైల్డ్ కన్నా 2 ఇయర్స్ పెద్ద ఎల్డర్ చైల్డ్. అంతే ఇప్పుడు మనం సేమ్ అదే ఫైండ్ ఔట్ చేస్తాం. యావరేజ్ ఆఫ్ 4 మెంబర్స్ 34. సో, సమ్ ఆఫ్ 4 మెంబర్స్ ఏమవుతది? 34 ఇంటూ 4. 4 4 జా 16 1 4 3 జా 12 ప్లస్ 1 13. సో, 136 ఇయర్స్ అనేది వాళ్ళ నలుగురి సమ్. ఇప్పుడు సమ్ ఆఫ్ 4 మెంబర్స్ ప్లస్ ఎల్డర్ చైల్డ్ ప్లస్ యంగర్ చైల్డ్ బై ఇప్పుడు ఎంతమంది 4 మెంబర్స్ ప్లస్ 2 మెంబర్స్ 6 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత 24 ఇయర్స్ ఈజ్ ద సేమ్ అని అన్నారు కదా! సో, 24 ఇయర్సే వాళ్ళ యావరేజ్ అవుతది. సో, ఈక్వల్ టు 24. సో, S4 మనకు వాల్యూ ఎంతొచ్చింది? 136 వచ్చింది. సో, 136 ప్లస్ ఎల్డర్ ఏజ్ ఎంత యంగర్ కన్నా 2 ఇయర్స్ పెద్ద. సో, యంగర్ ప్లస్ 2 ప్లస్ యంగర్ ఏజ్ ఎంత y ఈజ్ ఈక్వల్ టు 6 4 జా 24 2 6 2 జా 12 13 14 144. సో, 2y is equal to 144 minus 138. Okay, so 14 minus 8 is 6. So y is equal to 6 by 2. 2 ones are 2 threes are. So younger child age anta 3 years and elder child age anta 5 years. Ante, it's as simple as that. Clear? Fine. So I think this is the last question and the most asked question. Yeah, so this is the last one and చాలా ఎక్కువ ఎగ్జామ్స్ లో రిపీట్ అయిన క్వశ్చన్ అన్నమాట ఇది. సో డోంట్ మిస్ దిస్. ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్ గర్ల్స్ ఇన్ అ క్లాస్ ఎగ్జామ్ ఇస్ 73, బాయ్స్ ది 71, యావరేజ్ స్కోర్ ఇన్ ద క్లాస్ ఇస్ 78. సేమ్ నేను ఇందాక చెప్పాను కదా లైక్ ఇలా 5 పారామీటర్స్ ఉన్నాయనుకో ఈ ఫస్ట్ హాఫ్ గురించి ఇచ్చారు, సెకండ్ హాఫ్ గురించి ఇచ్చారు, టోటల్ గురించి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ. ఓకే, అంతే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు టోటల్ కేస్ అనుకుందాం. ఓకే, సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్. సో సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ ఎన్. సో టోటల్ మొత్తం క్లాస్ ది యావరేజ్ ఎంత ఇచ్చారు? 71.8. సో 71.8 ఇంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది మనకు తెలియదు కదా, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అవుతారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్సే కదా. అంతే, వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరి గురించే డేటా ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కింద ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ డేటా మనం మాట్లాడుకుంటే గర్ల్స్ లో యావరేజ్ ఎంత ఇచ్చారు? 73 అని ఇచ్చారు. ఓకే, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అవుతారు? జీ అవుతారు ఇక్కడ, ఎందుకంటే మనకు మెన్షన్ ఏం చేయలేదు. సో సమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ జీ ఇంటూ యావరేజ్ ఎంత? 73. సిమిలర్లీ బాయ్స్ గురించి మాట్లాడితే నెంబర్ ఆఫ్ బాయ్స్ సారీ సమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఇంటూ వాళ్ళ యావరేజ్ 71. అంతే, మన దగ్గర వచ్చింది. ఇప్పుడు S1 ప్లస్ S2 అది చేస్తే టోటల్ ఎస్ అవుతుంది కదా. ఓకే, సో S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎస్. ఓకే, సో S1 వాల్యూ ఎంత? G ఇంటూ 73 ప్లస్ B ఇంటూ 71 ఈజ్ ఈక్వల్ టు 71.8 ఇంటూ G, 71.8 ఇంటూ G ప్లస్ 71.8 ఇంటూ B. అంతే. సో ఎస్టీ అంటే ఇది కదా వాల్యూ ఫస్ట్ది. సో అలా మనకు వచ్చింది. ఇప్పుడు జీ టర్మ్స్ అన్ని ఒకవైపు, బి టర్మ్స్ అన్ని ఒకవైపు తెచ్చుకుందాం. జీ వాల్యూ ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఈ వాల్యూని ఇటు తీసుకొద్దాం. బి ఇక్కడ పెద్దగా ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి బి ఇటువైపు తీసుకెళ్దాం. సో 73 మైనస్ 71.8 ఎంత? 1.2 జీ ఈజ్ ఈక్వల్ టు 71.8 మైనస్ 71 అంటే 0.8 బి. సో జీ ఈస్ టు బి ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ మనకి ఎక్కడ టోటల్ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ కి బాయ్స్ కి మధ్యలో రేషియో ఏంటి అదేమీ మనల్ని ఇవ్వలేదు. అండ్ అడిగింది కూడా పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అని అడిగారు. ఓకే, సో ఓన్లీ పర్సెంటేజ్ మనం చెప్పాలి. సో జీ ఇస్ టు బి ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో జీ బై బి ఈజ్ ఈక్వల్ టు 0.8 by 1.2 which can be written as 8 by 12 which can be written as 2 by 3. ఓకే, 4 2s are 4 3s are కాబట్టి. సో గర్ల్స్ కి బాయ్స్ కి రేషియో ఎంత? 2:3 రేషియో ఉంది. సో దాని అర్థం ఏంటి? టోటల్ 2 ప్లస్ 3 ఎంత? 5 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్ లో గర్ల్స్ ఎంతమంది? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ బై 5 పార్ట్స్ ఇంటూ టోటల్ 100% కాబట్టి 5 1s are 5 20s are so 22s are 40. సో 40% of the class are girls. So 60% of the class are boys అవుతారు. Clear? That is how we solve this. Okay, so this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And the solution rakapina, please let me know. I'll be explaining you through short or through in the next video. So this is all about the averages topic. I hope you got a
వెరీ డీటెయిల్డ్ ఐడియా అబౌట్ యావరేజెస్ ఎలా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్స్‌లో ఎలా ఇస్తారు, తర్వాత క్వెషన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అదంతా. సో, మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఐల్ బి హెల్పింగ్ యూ విత్ దట్. అండ్ యావరేజెస్ మీద వేరే ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చేసుకున్నారు కదా! ఇప్పుడెళ్లి ప్రాక్టీస్ చేయండి. వెబ్‌సైట్స్ ఉంటాయి. లైక్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ లైక్ గీక్స్ ఫర్ గీక్స్ ఉంటది. ఇండియా బిక్స్ మంచి వెబ్‌సైట్ అది. అండ్ ఈ వీడియోస్ చేయడానికి నేను ఏదైతే క్వెషన్స్ కలెక్ట్ చేసుకున్నానో అవన్నీ ఐ హావ్ టుక్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఓన్లీ. ఆ బుక్ మనకి ఏ ఎగ్జామ్స్ అయినా మీరు ప్లేస్‌మెంట్స్ అవ్వనివ్వండి, గవర్నమెంట్, బ్యాంక్ ఏ ఎగ్జామ్స్‌కైనా బుక్ చాలా బాగా పనిచేస్తది. అండ్ నేను తీసుకున్న క్వెషన్స్ కూడా మొత్తం అన్నీ లైక్ ఆల్‌మోస్ట్ 90-95% అదే బుక్ నుండి ఐ హావ్ టేకెన్. ఓకే. సో, ఐ హోప్ ఇట్ ఈస్ ఆల్ క్లియర్ టు యూ. అండ్ మీకు డౌట్ ఉన్నా నాకు అడగండి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. ఇఫ్ మీకు యాప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక మీరు ర్యాండమ్‌గా యావరేజెస్ స్టార్ట్ చేసి ఉన్నా సరే, దిస్ ఈస్ ద బెస్ట్ టాపిక్ దట్ కెన్ బి అ గుడ్ స్టార్ట్ ఫర్ యూ. సో, ఇప్పుడు యావరేజెస్ అయిపోయింది కదా! నెక్స్ట్ హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం, పర్సెంటేజెస్, రేషియోస్ ఇవన్నీ చేసుకోండి. అప్పుడు ఆ నెక్స్ట్ రిమైనింగ్ యాప్టిట్యూడ్ టాపిక్స్‌కి వెళ్ళండి. ఫర్ బిగినర్స్ యాప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్ ఎ రోడ్ మ్యాప్ వీడియో. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి అవన్నీ చెప్తూ, సో, ద రోడ్ మ్యాప్ లింక్ ఆల్సో ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, డెఫినెట్‌గా చూడండి ఆ వీడియో. మీకు మంచిగా క్లారిటీ వస్తది. అసలు ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి యాప్టిట్యూడ్ దట్ టు ఐ హావ్ మేడ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. దాన్ని బట్టి మీకెలా వచ్చో యాప్టిట్యూడ్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. క్లియర్? సో, మీకేదైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ ఐవ్ ఆల్సో మేడ్ డెడికేటెడ్ వీడియోస్ ఆన్ పర్సెంటేజెస్, ఏజెస్ అండ్ ఆల్. సో, ట్రైన్స్ మీద టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అదంతా. సో, వాటి లింక్స్ ఆల్సో ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ టీసీఎస్ ఎగ్జామ్, కాగ్నిజెంట్ ఎగ్జామ్స్, ఆర్ఆర్‌బీ వాటివి కూడా ఐవ్ ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ ప్లేలిస్ట్. సో, వాటివి కూడా ఐల్ బి పుట్టింగ్ ఇన్ డిస్క్రిప్షన్. So, if you're preparing for any of that, you can check out those and you can give me the valuable feedback in the comments. I'll be definitely reading each and every comment. So, if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So, see you tomorrow. Bye.